అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మారుతి అనుగ్రహం ప్రారంభ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, విధియ. ఇవాళ దీపారాధన. అయితే ప్రతిరోజు దీపారాధన మనం చేసుకుంటాం కదా. ఈ నవరాత్రుల్లో మీకు ఒక పూజ చెప్పాను కదా, ఆ పూజ చేసే ముందే దీపాన్ని వెలిగించి పూజ చేసేయండి. మీకు చాలా బాగుంటుంది. ఒక దీపారాధనతో పూజ ప్రారంభం అవుతుంది. అలాగే ఈ పూజకున్నటువంటి అద్భుతమైన యోగం ఏమిటంటే, మనం ఒక మంత్రంతో లేదా అష్టోత్తరం చదవడం వస్తే చదవండి. నేను ఎలాగో మంత్రం ఇస్తున్నాను కాబట్టి ఆ మంత్రంతో ఆ పూజ విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ముందుగా దీపారాధన, ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయాలి. తలస్నానం, ఈరోజు మంగళవారం కాబట్టి తలస్నానము ఖచ్చితంగా నిన్న చేయమని చెప్పాను. ఒకవేళ నిన్న ప్రారంభం చేయని వాళ్ళు ఇవాళ తలస్నానం చేసి ప్రారంభం చేయండి. ప్రారంభం చేసిన వాళ్ళు ఇవాళ తలస్నానం అక్కర్లేదు. మీరు ఆ గౌరమ్మ, ఆ గౌరీ స్వరూపం ఏదైతే ఉందో అది 9 రోజులు ఉంచాలి, అది తీయకూడదు. ఆ కుంకుమ కూడా తీయకూడదు. ఆ అమ్మవారు మీ పూజా మందిరంలో స్థాపన చేసినటువంటి ఆ గౌరీ స్వరూపానికి ఈరోజు కుంకుమతో, బాగా వినండి, కుంకుమతో అర్చన చేయాలి. ప్రతిరోజు అదే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. కుంకుమతో అర్చన చేయాలి. అయితే ఈ పూజకు, ఇప్పుడు మనం చేసే 9 రోజుల పూజకు ఆహార నియమాలు, ఉపవాస నియమాలు, తలస్నాన నియమాలు ఏమి ఉండవు. మీకు వీలైతే ఉండండి, శాకాహారం భుజించడం అదేం పెద్ద కష్టమేం కాదు. ఒక పూట టిఫిన్ చేయటం, ఈ విధంగా చేసుకోండి. అయితే పూజ అయ్యేంత వరకు భోజనం చేయకూడదు. సరే, ఇవాళ ఒక మంత్రాన్ని మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం లలితాస్వరూపాయై నమః. ఓం శ్రీం క్లీం లలితాస్వరూపాయై నమః. ఓం శ్రీం క్లీం లలితాస్వరూపాయై నమః. ఈ మంత్రంతో కుంకుమార్చన చేయాలి. ఈ మంత్రంతో సూర్యాస్తమయంలోపు కుంకుమార్చన, ఆ గౌరీదేవి కంటే ఆ పసుపు ముద్దకు కుంకుమతో, అందులో పసుపు లేదంటే మళ్ళీ విభూది లేదంటే అక్షతలు ఏం వాడొద్దు. కుంకుమతో ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ కుంకుమతో అమ్మవారిని పూజించాలి, కుంకుమార్చన చేయాలి. అయితే చాలా భక్తితో, ఎంతో శ్రద్ధతో ఆ అమ్మవారిని ధ్యానిస్తూ ఈ పూజ చేస్తే విశేష శుభ ఫలితాలు మీరు పొందుతారు. అది అమ్మాయి వివాహం అవ్వచ్చు, లేదా పిల్లల చదువులు అవ్వచ్చు, వాళ్ళ మార్పు వాళ్ళ మొండితనం పోవడం అవ్వచ్చు, ధనయోగం, అప్పులు పోవటం, ఆర్థిక ఇబ్బందులు పోవటం, ఇలా అనేక శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు మాత్రం ఇంటికి మామిడాకులు కట్టండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటికి మామిడాకులు కట్టుకోవడం. నేను చెప్పినట్టు దీపారాధన చేసి నేను చెప్పిన మంత్రంతో కుంకుమార్చన చేయండి. అమ్మవారి నవరాత్రుల్లో ఎందుకు సంవత్సరం మొత్తంలో ఈ 9 రోజులు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు? ఈ 9 రోజులకు అంత శక్తి ఉంటుంది. ఎంతో విశేష అనుగ్రహాన్ని భక్తులు పొందడానికి అమ్మవారిని సేవిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే 9 రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజు. సరేనా?
ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.